సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డు రెవెన్యూ కాలనీలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం పంచాంగ శ్రవణం చేశారు. ముందుగా ఆలయంలో భజన కార్యక్రమాలను భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. అనంతరం పంచాంగ పఠనం గావించారు. ఆంజనేయ స్వామివారికి నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనములను చేసిన అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలతో పాటు ఉగాది పచ్చడి వితరణ చేశారు. అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరము ఏ విధంగా ఉందంటే, ఈ సంవత్సరము రాజు కుజుడు, మంత్రి శని, నవనాయకుల్లో 7 గ్రహాలు పాపాద్యము 2 మాత్రమే శుభాధిపత్యం వచ్చడం వలన ఈ సంవత్సరం అంతయు ఆహార ధాన్యముల ధరలు దొరుకుతుంటాయి. అష్టజడ ఎత్తు తగ్గు ఉంటాయి కూడా. రాజులు ప్రజలు కలహించుకుంటారు. లోకమున అగ్ని భయాలు, శస్త్ర భయములు, పంటలు తగ్గుటయు, ప్రజాకల్లోలము, ఆకలి భార్యు, ప్రజలకు రోగము కలుగును. రాజులు రోగము కలవారై ప్రజలను పీడిస్తారట. ఈది బాధలు, అల్పవృష్టులు, పంటలు, మధ్యమ ఫలములు, కుటుంబ కలహాలు, రాజకీయ వడిదొడుకులు, లోకమున పాపము ప్రబలి ప్రజలు క్రూరకర్మలు చేయుదురు. నాస్తికవాదము ప్రబలుతుంది. రాజకీయ కల్లోలము, చూడాగ్ని భయములు, వడ్రంగు, కమ్మరి, కుమ్మరి, కారుడు, కూలి పని చేయు వారికి పీడ కలుగును. పుష్పములు, సుగంధ ద్రవ్యములు, రంగులు అమ్మవారు సుఖజీవనం పొందుదురు. చోరులు, దుర్మారులు ప్రబోధు. రాజులు పరస్పరము జయము కాంక్షించే యుద్ధం చేయుదురు. సైన్యం చాలా వరకు నశించును. యుద్ధ తీవ్రత రక్తము ఏరువులుగా మారును. లోకమున భయోత్పాదము అధికము. నావికులు సముద్రంలో ముంచివేయుట, ప్రజల ధనమాన ప్రాణ హానులు కలిగి ఉందరు. వ్యాపార వడిదుడుకులు, రవాణా సౌకర్యం తగ్గును. ప్రభుత్వములకు ప్రజల సహకారం అంతంత మాత్రమే. మద్యపానము నివారించుకు తగు నిధేలు తీసుకోవచ్చును. రోడ్డు ప్రమాదం అధికము. నాయకులకు గడ్డుకాలము. ఇతర దేశాలకు జరిగిన ఒప్పందంలో సగభాగం పొందే అవకాశం ఉంది. ప్రపంచంలోనే క్రీడారంగం మొదటి స్థానంలో ఉండను. దేవాలయాలు, పర్యాటక క్షేత్రాలు అభివృద్ధిలో ఉండను. ఇతర మత శక్తుల కుయుక్తులు పనిచేయకుండా కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఉండిన కఠిన నిర్ణయం తీసుకుందరు. ప్రైవేటు ఛానళ్లు తగ్గును. ప్రభుత్వ ఛానళ్లు అధికారం పెరుగును. పారిశ్రామిక రంగం ద్వారా దేశములకు మరింత ప్రోత్సాహం లభించును. విదేశీ సంచారం చేయవాళ్లకు పాస్పోర్ట్ వీసాలు సులువుగా లభించును. పీఠాధిపతులకు, మఠాధిపతులకు ప్రజల నుండి సహాయ సహకారాలు. తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యున్నత స్థాయికి ఎదుగును. అన్ని రకముల పంటలు సమృద్ధిగా పండించును. భూసంతతి అధికము. ప్రభుత్వాలకు రెవెన్యూ ద్వారా అధిక ఆదాయం వచ్చును. పార్లమెంటు, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చలు జరుపు అవకాశం అధికం. దేశ రక్షణ రంగం ప్రభుత్వ మన్ననలు పొందును. ఎర్రని వస్తువులు, ఎర్రని రంగులు, ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు, మెట్ట ధాన్యములు బాగా ఫలించును. కందులు, మిర్చి, బెల్లం, కళ్ళు, విష వస్తువులు, చంద్ర, కర్ర, కలప, కట్టెలు, అగ్ని పదార్థములు, బంగారం, వెండి, సీసము, రాగి, ఇత్తడి, కంచు, ఇనుము, ఉప్పు, మాంసం, యంత్ర పరికరములు, బొగ్గు, పెట్రోలు, రసాయనాలు, ఆముదము, నార, గోనె సంచులు, ఉల్లిపాయలు, పొగాకు, తేయాకు, కాఫీ గింజలు, పసుపు, కంచు, ఇత్తడి, రాగి, కంకర, సిమెంటు, కడప, రాళ్ళు, లోహ వ్యాపార వాటాలు, సత్తు, వెన్నె, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, బియ్యము, చెరుకు, పంచదార, నువ్వులు, మినుములు, చర్మములు, తాడు, నల్లిమందు,
అవిసెలు, నల్లరాతి పగను, మనులు, రక్తచందనం, మిర్చి పొగాకు ధరలు విపరీతంగా పెరుగును. చలి బాధలు ప్రజలకు చలి జ్వరము, వ్యాధులు ప్రభును. పుష్ప ఫలవృక్షములు పుష్పఫలాలతో నిండును. గొప్ప వర్షములు కలుగుట కలదు. ఈ సంవత్సరము చైత్ర బహుళ ఏకాదశి శనివారం 4/5/2024 మొదలు వైశాఖ బహుళ పంచమి మంగళవారం తేదీ 29/5/2024 వరకు వాస్తుకర్తరి దోషం. ఈ సంవత్సరము చైత్ర బహుళ ఏకాదశి శనివారం తేదీ 4/5/2024 మొదలు వైశాఖ బహుళ ద్వాదశ సోమవారము 3/6/2024 వరకు పచ్చ గురుమౌఢ్యం దోషము. ఈ సంవత్సరము చైత్ర బహుళ షష్ఠి సోమవారం తేదీ 29/4/2024 మొదలు ఆషాఢ శుద్ధ చవితి బుధవారం తేదీ 10/7/2024 వరకు ప్రాగస్థిత శుక్రమౌఢ్యమి మరల పాల్గొన బహుళ చవితి మంగళవారం 18వ తారీఖు 3వ నెల 2025 మొదలు పాల్గొన బహుళ చతుర్దశి శుక్రవారం తేదీ 28/3/2025 వరకు పాశ్యద సంస్థమిత శుక్రమౌఢ్యము దోషం. ఈ సంవత్సరము చైత్ర బహుళ అష్టమి బుధవారము తేదీ 1/5/2024 రోజున ఉదయాది సార్త త్రికోటి పీతరాజ సహిత నర్మదా రేవా నది పుష్కరారంభము. 2 తూముల వర్షము, 2 తూముల గాలి, 7 వీసముల పంటలు ఫలించి ప్రజలు సుఖవంతంగా ఉండి క్షేమారోగ్యము సౌఖ్యం గల వారి శాంతి పౌష్టిక యాగమును సృష్టి సమస్త సౌఖ్యమును పొందుదుగాక. ఈ యొక్క రాజు ఎవరు? కుజుడు. రాజు వాహనము నావ. మంత్రి శని. సేనాధిపతి శని. సస్యాధిపతి కుజుడు. ధాన్యాధిపతి చంద్రుడు. అర్ఘ్యాధిపతి శని. మేఘాధిపతి శని. రసాధిపతి గురు. నీరసాధిపతి కుజ. పశుపాలకుడు యముడు. ప్రాణ సంరక్షకుడు బలరాముడు. అయితే ఈ సంవత్సరం వస్త్రాధిపతి గురు. పురోహిత కుజ. పరిరక్షక ఉపనాయకుడు వస్త్రాధిపతి గురు. పురోహిత కుజ. పరిరక్షక కుజ. గ్రామపాలకుడు శని. గణక బుధుడు. అశ్వాధిపతి శని. గజాధిపతి కుజ. నారాధిప శని. గ్రామనాయక కుజ. రత్నాధిప శని. వృక్షాధిప చంద్ర. సర్పాధిప బుధ. గృహాధిప శుక్ర. దేవాధిప కుజ. దుర్గాధిపతి శని. ధనాధిప కుజ. పరీక్షక కుజ. అజాధిప శని. వృక్షాధిప చంద్ర. దైవాగ్ని శుక్ర. ఫలాధిప శుక్ర. ఇవి ఈ సంవత్సరము నీలనామక మేఘం వలన అల్పవృష్టి వచ్చే పంటలు తగ్గును. ధాన్యాలు ధరలు పెరుగును. ప్రాణకోటికి తాగుటకు నీరు తక్కువను. రోగములు పెరుగును. నల్లని మేఘంలో వచ్చే వర్షాభావం మాత్రమే కలిగేదు. వర్ష ప్రమాణం ఏ విధంగా అంటే 60 యోజనముల 50 యోజనముల వెడల్పు, 3 యోజనముల గల కొలుచు ప్రాత వైశ్య హస్తముల మందుంటే 9 భాగముల సముద్రమందు, 9 భాగములు పర్వతములందు, 2 భాగములు భూమి ఎందు వర్షము కలుగును. సస్యానుకూలం వర్షము. పాడి పంటల సమృద్ధి. ఇందుచే ప్రజలు సుఖ సౌఖ్యం అన్వయించురు. ధాన్యాలు ధరలు తగ్గును. ఉత్పత్తి అధికం తగ్గితే ధరలు తగ్గును. ఇది ఈ యొక్క నవనాయకుల ఫలితం ఏ విధంగా అంటే కుజుడు రాజైనందుకు విరోధం అధికమును, అగ్నిమయమును. రాజు వాహనం నవపాలం. రాజు నావ అయినందున ఈ సంవత్సరము ప్రజాకల్లోను ఆకలి బాధితే జనులు అల్లాడిపోదురు. పశువులకు నష్టం అధికము. పంటలు నశించును. దుర్భిక్షంగా నుండు. రాజులకు యుద్ధ తీవ్రత. నావికాసమైన ఉపద్రవం. నావికులు సముద్ర గర్భన ముంచివేట. వ్యాపారం స్తంభించిన. రవాణా సౌఖ్యము తెగుల. దుర్భక్షము. ధాన్యం తగ్గును. మంత్రి శని వలన చేత వర్షములు తక్కువై పంటలు తగ్గును. ప్రజలు దుర్మార్గులచే పీడింపబడును. చోర రోహాగ్ని బాధలు. ప్రజలు ధన మాన ప్రాణాలు కలిగిండు. ధాన్యాలు ధరలు పెరుగును. అయినా శని బలం వలన శని శరీరాలు ఎదున్న రాజు అధర్మ పనులు. చతురంగ ఫలము ఏడివారలు. సత్యాధిపతి కుజుని బలము. సత్యాది కుజైన కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు, మిట్ట ధాన్యములు బాగా ఫలిస్తుంటాయి. మాగాణి పంటలు మధ్యమ ఫలముందును. ధాన్యాధిపతి చంద్రుని బలము. చంద్రుడు ధాన్యాధిపతి గోవులు క్షీరదములు. ప్రజలు ఆరోగ్యవంతులు. సుభిక్షము. గొప్ప వర్షములు కలుగును. వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, వెండి, బంగారం, బియ్యం, చెరుకు, పంచదార ధరలు సమయందును. అర్ఘ్యాధిపతి శని బలం ఉన్న శనాధిపైన నువ్వులు, మినుములు, ఉలువలు మొదలు ధాన్యాలు, నల్ల ధాన్యాలు పండును. నల్లని భూమి చక్కగా పండించును. మేఘాధిపతి శని మధ్యమ పంటలు ధరలు తగ్గుట. కండవృషులు నల్లని ధాన్యం సమృద్ధిగా పండును. రసాధిపతి భూఫలము. సస్యానుకూలమైన వర్షములు కలిగి చెట్టు ఫలవంతమును. బంగారం, వెండి, నెయ్యి, పట్టు, పత్తి, బెల్లం, పంచదార, చెరుకు వస్త్రములు ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో ఉండును. నీరసాధిపతి కుజుని పుష్పములు పరోక్షములు కూడి ఉండును. బంగారము, మనులు, రక్తగంధము ధరలు హెచ్చు తగ్గును. పశుపాలకుడు యముని బలమున పాడి పంటలు తగ్గును. మధ్యమ వర్షములు మధ్యమస్సులు ధరలు అధికమును.
స్థాన సమృద్ధి బలరాముని బలము పాడి పంటల సమృద్ధిను ప్రాణకోటి క్షేమహారము మధ్యంగా ధరలు మధ్యమము. ఇకపోతే ఒక్కొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ సంవత్సరము కాంధాయ ముందుగా భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదము. ఈ యొక్క రాశి యొక్క మేషరాశి యొక్క కాందాయ ఫలము 8 ఆదాయము, 14 ఖర్చు, 4 రాజపూజ్యము, 3 అవమానము. ఇకపోతే వృషభ రాశి వారు, వృషభం అనగా కృతికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి నక్షత్రము 4 పాదాలు, వృషిర నక్షత్రము 2 పాదాలు. వృషభ 2 ఆదాయము, 8 ఖర్చు, 7 రాజపూజ్యము, 3 అవమానము. మిథున రాశి వారు, మిథున రాశి వారు మృగశిర నక్షత్రం 4 పాదాలు, ఆర్ధ నక్షత్రం మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఆర్ధ నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వారి యొక్క ఆదాయము 5 ఆదాయము, 5 ఖర్చు సమానంగా ఉంది. 3 రాజపూజ్యము, 6 అవమానం ఉంటుంది. తర్వాత పోతే కర్కాటక రాశి, కర్కాటక రాశి వారి పునర్వసు నక్షత్రము 1, పుష్యమి 4, అశ్లేష 4 నక్షత్రాలు. ఈ కర్కాటక రాశి వారి యొక్క ఆదాయము 14, ఖర్చు 2, రాజపూజ్యము 6, అవమానం కూడా 6. ఇకపోతే సింహరాశి వారు, సింహరాశి వారు 4 పాదాలు, మఖా నక్షత్రము, ఉబ్బ 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం. ఈ యొక్క సింహరాశి వారికి ఆదాయం మాత్రం 2, ఖర్చు మాత్రం ఎక్కువ 14, 2 రాజపూజ్యము, 2 ఇవి మాత్రం సమానంగా ఉన్నాయి. తర్వాత పోతే కన్యారాశి, కన్యారాశి వారు ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు. ఈ కన్యారాశి వారి యొక్క ఆదాయం తీసుకుంటే 5 ఆదాయము, 5 ఖర్చు, ఈ 2 సమానంగా ఉన్నాయి. 5 రాజపూజ్యము, 2 అవమానము. తర్వాత తులారాశి వారు, తులారాశి వారికి చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు. తులారాశి వారి యొక్క ఆదాయము వచ్చి 2 ఆదాయము, 8 ఖర్చు, ఖర్చు ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది. 1 రాజపూజ్యము, 5 అవమానం ఉంటుంది. ఇకపోతే వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం 1 పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు. ఈ యొక్క రాశి వారు 8 ఆదాయము, 14 ఖర్చు ఉంటుంది, 4 రాజపూజ్యము, 5 అవమానం ఉంది. తర్వాత ధనుస్సు రాశి వారికి మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం. ధనుసు రాశి వారి యొక్క ఆదాయం తీసుకుంటే 11, 5 ఖర్చు, 7 రాజపూజ్యము, 5 అవమానం. తర్వాత మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రము 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రము 2 పాదాలు. ఈ యొక్క మకర రాశి వారి యొక్క మకర రాశి ఆదాయం చూస్తే 14, ఖర్చు కూడా 14, 2 సమానంగా ఉన్నాయి. 3 రాజపూజ్యము, 1 అవమానము. తర్వాత కుంభరాశి వారు, కుంభరాశి వారికి ధనిష్ఠ నక్షత్రం 2 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభద్ర నక్షత్రం 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వారికి 14 ఆదాయము, 14 ఖర్చు, 2 సమానంగా ఉన్నాయి. 6 రాజపూజ్యము, 1 అవమానము. తదుపరి చివరిగా మీనరాశి, పూర్వాభాద్ర నక్షత్రం 1 పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రము 4 పాదాలు. వీరి యొక్క 11 ఆదాయము, 5 ఖర్చు, 2 రాజపూజ్యము, 4 అవమానము. ఈ యొక్క మేష రాశి వారి యొక్క ఆదాయ బలం. ఇకపోతే వీరి యొక్క గురుస్థానములు మేషరాశి వారికి మే 1వ తారీఖు నుంచి గురువు ద్వితీయంన, శని 11ంట, రాహు 12ంట, కేతు 6వ సంచారం ఉంది. తదుపరి వృషభ రాశి వారికి ఈ సంవత్సరము 1వ ఇంట, అంటే వృషభ రాశిలో గురువు ఉంటుంది కాబట్టి స్థానం 1వ ఇంట గురువు, 10వ ఇంట శని, 11వ ఇంట రాహు, 5వ ఇంట కేతు. అంటే వృషభ రాశి వారికి ఈ సంవత్సరము గురు బలము లేదు. తర్వాత మిథున రాశి వారికి, మిథున రాశి వారి యొక్క స్థానం 12వ ఇంట గురువు, 9వ ఇంట శని, 10వ ఇంట రాహు, 4వ ఇంట కేతు. వీరి ఇక్కడ ఈ సంవత్సరం గురుబలము తక్కువ ఉంది. 12వ ఇంట గురువునంత ఈ సంవత్సరం మిథున రాశి వారి కూడా గురుబలం తక్కువనే. ఈ ఏప్రిల్ ఎండింగ్ వరకే వారి గురుబలం, తర్వాత మే నుంచి వారికి గురుబలం 12 ఉంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం. తదుపరి కర్కాటక రాశి 10వ ఇంట 11వ ఇంట గురుబలం, అంటే ఏకాదశి స్థానం, మీరు గురుబలం చక్కగా ఉంటుంది. 8వ ఇంట శని, 9వ ఇంట అష్టమ శని, 9వ ఇంట రాహు, 3వ ఇంట కేతు. వీరి యొక్క గురుబలం చక్కగా ఉంది కర్కాటక రాశి వారికి. ఈ తర్వాత తదుపరి సింహరాశి వారికి 10వ ఇంట గురువు, 7వ ఇంట శని, 7వ 8వ ఇంట రాహు, ద్వితీయంలో కేతు. ఈ
తర్వాత తదుపరి కన్యా రాశి వారికి 9వ ఇంట గురు అంటే పర్వాలేదు, 9వ ఇంట పర్వాలేదు, సామాన్యంగా ఉంటుంది. 6వ ఇంట శని, 7వ ఇంట రాహు, 1వ ఇంట కేతు. తదుపరి తులారాశి వారికి అష్టమంలో గురుబలము, వీరికి సంవత్సరము తక్కువని. 5వ ఇంట శని, 6వ ఇంట రాహు, 12వ ఇంట కేతు. తదుపరి వృశ్చిక రాశి వారికి సప్తమంలో ఈ సంవత్సరం మే 1 నుంచి సప్తమంలో వృశ్చిక రాశి వారికి 7వ ఇంట గురు సంచారం ఉంటుంది కాబట్టి చక్కగా ఉంటుంది. 4వ ఇంట అర్ధాష్టమ శని, 5వ ఇంట రాహు, 11వ ఇంట కేతు. ధనుస్సు రాశి వారికి 6వ ఇంట గురుబలం, ఈ సంవత్సరం వీరికి గురుబలం తక్కువనే ఉంటుంది ధనుస్సు రాశి వారికి. 3వ ఇంట శని, 4వ ఇంట రాహు, దశమ స్థానము కేతు. తదుపరి మకర రాశి వారికి పంచమ స్థానం, అంటే వీరికి చక్కగా గురుబలం ఈ సంవత్సరం మకర రాశి వారికి చక్కగా ఉంటుంది. 5వ స్థానం, 2వ ఇంట శని, 3వ ఇంట రాహు, 9వ ఇంట కేతు. ఇక తదుపరి కుంభరాశి వారికి చతుర్థ స్థానం, 4వ ఇంట వీరికి గురుబలం తక్కువనే కుంభరాశి వారికి. 1వ ఇంట శని, 2వ ఇంట రాహు, 8వ ఇంట కేతు. మీన రాశి వారికి తృతీయ స్థానం, 3వ ఇంట గురుబలం సామాన్యంగా పర్వాలేదు. 12వ ఇంట శని, 1వ ఇంట రాహు, 7వ ఇంట సప్తమంలో ఈ యొక్క కేతు. మొత్తం మీద 5 రాశుల వారికి సంవత్సరం మొత్తం మీద గురుబలం చక్కగా ఉంటుంది. వారి ఎవరైనా మేషరాశి వారికి, కర్కాటక రాశి వారికి, కన్యా రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మకర రాశి వారికి, మీన రాశి వారికి వీరికి సంవత్సరంలో మొత్తం గురుబలము చక్కగా ఉంటుంది. తదుపరి ఈ సంవత్సరం గ్రహణాలు మాత్రము సంవత్సరం మనకు కనిపించే గ్రహణం లేవు. టోటల్గా ఈ సంవత్సరం మనకు ఎలాంటి గ్రహణాలు లేవు. యూట్యూబ్లలో చూసి కాస్త ఎవ్వరు కూడా ఆ యూట్యూబ్లలో పెడుతున్నారు, ఈ మధ్యన పెట్టేసరికి గ్రహణాలని అందరూ ఇదవుతున్నారు. మనకు పంచాంగంలో వచ్చినటువంటి గ్రహణాలు మాత్రమే మనకు కనిపించే గ్రహణాలు మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి గ్రహణాలు లేవు. ఇక పుష్కరాల నిర్ణయం అయితే పుష్కరాలైతే ఈ సంవత్సరము వృషభ రాశిలోకి నర్మదా నది పుష్కరం మూడమైతే ఈ సంవత్సరం మూడము ఈ మే జూన్ ఈ 2 నెలలు మూడమే ఉంటుంది, గురుమూడమి. తర్వాత శుక్రమూడంగా ఉంటుంది. కర్తరి అయితే ఇది ఈ 2 నెలలు మేలో కర్తరి, ఇందాక చెప్పుకున్నాం కర్తరి. ఇవి యొక్క ఈ సంవత్సరం యొక్క మే రాశి ఫలితాలు. అదేవిధంగా మకర సంక్రాంతి పురుషులు 3 శిరస్సులు, 2 ముఖాలు, 4 నాలుకలు, 3 నేత్రములు, 8 చెవులు, 20 దంతములు, 2 పాదాలు, 8 చేతులు, పొడవైన ముక్కు, విస్తృతమైనటువంటి నల్లని కాంతి గలవాడై మహోదర నామధేయుడై ఇందును పులిని వాహనం చేసుకున్నట్ట. ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు మహోదర నామం వలన చోరులకు కీడు, విల్లోదక మారేడు స్నానం చేత వీధి పాఠ్యమితి వలన క్షామము, బహుళ పక్షమునైన సుభిక్షము, క్షేమారోగ్యము ఉండడం. నక్షత్రం పుష్యమి వలన విలోకరము, మంగళవారం వలన దుఃఖము, అపర్ణాకాలం మధ్యాహ్నం ప్రవేశం వలన వైశ్యులకు కొంత హానికరము, వృషభలగ్నమైనందున సుఖదుఖము కలుగును, రక్తవస్త్రధారణ వలన అనారోగ్యం ఉండను, గంధధారణ వలన బ్రాహ్మణ సంఖ్య తగ్గును, పుష్పధరించడం వలన మంచి జరుగును, ముత్యములు భూషణములై ఉందన్న శుభము చేకును, వెండి పాత్రలు భుజించడం వలన సుభిక్షం కలుగును, పాయసం భక్షణం వలన పశువులకు హానికరము, అరటి పండించడం వలన పండ్ల తోటలు నశించును, పశువులు జంతువులు నశించును, యుద్ధపాతాలు నెప్పును. సంక్రాంతి పురుషుడు గ్రీవాలను ముగ నాశము, ప్రజల సంఖ్య తగ్గును, దక్షిణ ప్రాంతంలో వారి క్షామం ఎరుకును, నువ్వులు దానం చేయట మంచిది. ఈ యొక్క మకర సంక్రాంతి సమయమున ఇది ఈ సంవత్సరము మేష రాశి వారి యొక్క ఫలితాలు. సంక్రమ కోదినామ సంవత్సరము. ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు మీకు ఇప్పుడు మే ఏప్రిల్ 30 వరకే చక్కగా ఉంటుంది. ఆ తర్వాత సంవత్సర కాలం మీకు గురువారం పంచమముల శని, 6 రాహు, 12 కేతు. మీరు చేసుకోవాల్సింది దైవం శనివారం ఆంజనేయ స్వామికి మంచి ప్రాంతాన్ని బట్టి అంటే ఉన్నటువంటి आरती करो शंकर की, आरती करो हर हरति करो नट हरि की बोल शंकर की, आरती करो सिंहार पहनने वो है जग के शंकर की, आरती करो हर हरति करो। सहस्रशेषं देवं विश्वनाक्षं विश्वशम्भुं विश्वं नारायणं देवमक्षरं परमं विश्वदात्मतत्त्वं नारायणपरः नारायणपरः